జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలలో తెలంగాణ ఉద్యమకారులకు కొన్ని హామీలను ఇచ్చింది. తమ ఎన్నికల హామీలుగా మేనిఫెస్టోలో కూడా పెట్టింది. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలాన్ని ఇస్తూ, వారికి గుర్తింపునిస్తూ, వారికి జీవనోపాధికి జీవన వృత్తిని కూడా కల్పిస్తామని, ఒక పెన్షన్ లాంటి విధానాన్ని కూడా కల్పిస్తామని ఆ రోజు ఎన్నికలలో హామీలు ఇచ్చి, ఈరోజు తెలంగాణ అధికార పార్టీలో కాంగ్రెస్ పార్టీ అధికారికంగా చలామణి అవుతుందంటే కేవలం ఆ ఉద్యమకారుల చలువ. ఉద్యమకారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీని వెన్నంటి ఉండి గెలిపించడం వల్లనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉన్న సంగతి కాంగ్రెస్ పార్టీ మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ఎంతోమంది ఉద్యమకారుల నష్టానికి కారణభూతమవుతున్న కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఉద్యమకారులందరూ కూడా భిక్షగానం చేసిన కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ విధానాలకు నిరసనగా రేపు ఉద్యమకారులందరూ కూడా గాంధీ భవన్, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అయినటువంటి గాంధీ భవన్ ఎదుట భిక్షాటన మొదలు పెడుతున్నారు. ఆ భిక్షాటన కార్యక్రమానికి 69 ఉద్యమకారులైన పీజే సూరి 69 ఉద్యమకారులందరూ కూడా మమేకమై మద్దతు తెలుపుతూ వాళ్ళు కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటారని తెలియజేయడం జరుగుతుంది. సూరి గారు 69 ఉద్యమకారుల నాయకుడు. వారు ఇప్పుడు ఈరోజు కూడా ఆ రోజు 69లో 369 మంది చనిపోతే మలిదశ ఉద్యమంలో 1000 మంది పైచిలకు ఉద్యమకారులు చనిపోయారు. ఇవన్నీ విషయాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు. అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. వీటన్నిటి కారణాల దృష్ట్యా రేపు నిరసనగా మేము భిక్షాటన మొదలు పెడుతున్నాము. దాని అన్నిటికీ కూడా 69 ఉద్యమకారులు కూడా మాతో పాటు మమేకమై ఉద్యమంలో కలిసి వస్తారని పీజే సూరి గారు తెలియజేస్తున్నారు. పీజే సూరి గారి మాటల్లో జై తెలంగాణ. ఈ 1969లో ఇచ్చిన నినాదం జై తెలంగాణ. ఈ నినాదం ఎట్లయిందంటే అప్పుడు ముల్కీ రూల్స్ ఉండేది. 56లో ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ అయినాక 12 ఏళ్ళు ముల్కీ రూల్స్ మనకు సేఫ్ గార్డ్స్ ఉండేవి. ఆ ముల్కీ రూల్స్లో సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళకి ఇక్కడ లోకల్ అయితే చాలామంది అవుట్ సైడర్స్ నాన్ తెలంగాణైట్సే ఆ సర్టిఫికేట్లు తెచ్చుకోవాలి. ఈ ఉద్యోగాలు, చదువుల సీట్లు అన్నీ వాళ్ళే తీసుకుంటుంటే దానికి నిరసనగా మేము వ్యతిరేకిస్తే బ్రహ్మాందరెడ్డి గవర్నమెంటు, యూత్ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి సిపిఐ ఒక సేఫ్ గార్డ్స్ 12 ఏళ్ళు ఇంకా ఎక్స్టెండ్ చేయాలని పెట్టింది. అయితే అప్పుడు మేము యూనివర్సిటీలో 19 మంది ఇంక్లూడింగ్ మల్లికార్జున్, మా జనరల్ సెక్రటరీ, ఉస్మానియా సిటీ స్టూడెంట్స్ యూనియన్, 82 కాలేజీలు తెలంగాణలో అప్పుడు అన్నిటికీ ఎలక్షన్లు అయ్యి యూనియన్ ఉండేది. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ 82 కాలేజీలకు యూనియన్ ఉండేది. ఇక దాంట్లో ప్రెసిడెంట్ ఏమో యూత్ కాంగ్రెస్ వెంకట్రామరెడ్డి ఉండే, జనరల్ సెక్రటరీ మల్లికార్జున్ ఉండే. అయితే వాళ్ళు అపోజ్ చేసి మేము సపరేట్ తెలంగాణ అని సంక్రాంతికి ఒక దినం ముందు మేము ఈ స్లోగన్ ఇచ్చినాం. ఈ స్లోగన్ ఇచ్చినాక సడన్గా అంటే మాకు తెలియదు ఉత్త స్లోగన్ డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి, అవి చిన్న మాకు రెగ్యులర్ మా పాంప్లెట్ లాగానే ఉండే ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్, ఇక వేరే పేపర్ లేకుండే. కానీ వాళ్ళు పొద్దుగాల ఆ న్యూస్ వచ్చింది. న్యూస్ రాగానే మొత్తం మారుమూలు గ్రామాల, తాండాలు, విలేజ్లు అన్నిట్లో స్ట్రైక్ స్టార్ట్ అయిపోయింది. స్టూడెంట్స్, స్కూల్స్, స్కూల్స్ బంద్, ఆఫీసులు బంద్, అంతా తెలంగాణ NGOs, మన ఈ పేరెంట్స్, స్టూడెంట్స్. సడన్గా మాకు అర్థం కాలేదు ఇంత అజిటేషన్కి ఇంత రెస్పాన్స్ ఉందని. ఇక దాని తర్వాత ఒక 15 దినాలు అట్లే అక్కడిక్కడ దారుణాలు చేసుకుంటే కంటిన్యూ చేసినాం. చేసిన తర్వాత ఒక కొన్ని దినాలకు సదాశివపేటలో ఫస్ట్ ఫైరింగ్ అయింది. ఫైరింగ్ అయితే నలుగురు గాయాలు తగిలిన, 2 చనిపోయింది. చనిపోగానే మేము అప్పుడు అనుకున్నాం ఇక ఈ అజిటేషన్లో ఒక అనార్కిజం అంటే ఒక సిస్టమాటిక్ లేదు, ఎవరు లీడర్షిప్ లేదు, ఎవరు వచ్చినా మంచోళ్ళు చెడ్డోళ్ళు అందరూ జై తెలంగాణ అని ఏదైనా చేసుకుంటున్నారు అని మేమేం చేసినాం, తెలంగాణ అజిటేషన్ సస్పెండ్ చేసి, ఎందుకంటే అప్పుడు మాకు యూనివర్సిటీలో 2000 మంది స్టూడెంట్స్ యూనివర్సిటీ హాస్టల్లో ఉండేది. వాళ్ళందరూ వాళ్ళ గ్రామాలకు పోయి, ఎందుకంటే మొత్తం తెలంగాణ టోటల్ ఏరియా నుంచి ప్రతి గ్రామం, ప్రతి దగ్గర నుంచి 2000 మంది స్టూడెంట్స్ యూనివర్సిటీ హాస్టల్లో ఉండేది. వాళ్ళు పోయి మార్చ్ 2nd వీక్లో మేము మళ్ళా అప్పుడు సమితీస్ ఉండే, సమితి లెవెల్లో, తాలూకా లెవెల్లో కమిటీస్ ఫామ్ చేసి
మేము ఆర్గనైజ్ చేస్తామని మేము అప్పుడు ఈ ఉద్యమం సస్పెండ్ చేస్తాం. ఎందుకంటే చాలా వైలెన్స్ అయిపోతుంది, ఎవరు కంట్రోల్ లేదు, రాళ్ళు కొడుతున్నారు, ఎవరు ఇక్కడ బస్సులు తగలబెడుతున్నారు, ఇక ఇట్లా వైలెన్స్ అయితే కాదని ఆ విధంగా మేము ఆ డిసిషన్ తీసుకున్నాం. ఆ మధ్యలోనే టీపీఎస్ ఫామ్ అయింది. మన మదన్ మోహన్, వీళ్ళు డాక్టర్ గోపాలకృష్ణ, దాంట్లో ఈ జర్నలిస్టులు ప్రతాప్ కిషోర్, పిఎన్ స్వామి, రఘువీర్ రావు, ఈ జర్నలిస్టులు, డాక్టర్లు, అడ్వకేట్లు వీళ్ళే, జి నారాయణరావు, వీళ్ళందరూ ఒక ప్రజాసమితి కమిటీ ఫామ్ చేశారు. అయినా ఇక టీపీఎస్ ఫామ్ అయినాక కొన్ని దినాల అజిటేషన్ నడిచింది, కానీ స్టూడెంట్స్ వాయిస్ తగ్గిపోయింది. దాంట్లో కొన్ని విభేదాలు కూడా వచ్చినాయి. అయితే పర్వాలేదు, ఆ అజిటేషన్ అయితే కంటిన్యూ అయింది. ఇక టీపీఎస్ ఆ విధంగా నడిపినాక సడన్గా పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. పార్లమెంట్ ఎలక్షన్లు వస్తే మొత్తం దేశంలో ఇందిరాగాంధీ హవా, బంగ్లాదేశ్ అవి ఇవి నడిచి టోటల్ ఇండియాలో 400 and above సీట్స్ గెలిచింది. కానీ తెలంగాణలో 14 సీట్లు తెలంగాణ ఎంపీస్, తెలంగాణ ప్రజాసమితి గెలిచినాక ఇక అప్పుడున్న వెంకటస్వామి, మన ఆయన ఎవరు ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణరావు, వీళ్ళందరూ ఢిల్లీకి పోయి ఇక అక్కడ ఉన్న వాళ్ళ పాత కనెక్షన్సే కదా, వాళ్ళు ఏమనంటే లేదా టీపీఎస్ కాంగ్రెస్లో మర్జ్ చేసేయాలి మనం, ఎందుకంటే ఇందిరాగాంధీ స్టేట్ ఇస్తుంది అంటున్నది అని వాళ్ళు బాగా ఇచ్చేస్తున్నారు. మినిస్ట్రీలు ఇస్తారు, అది ఇస్తారంటే ఇక్కడ అందరూ అపోజ్ చేసింది, ఇంక్లూడింగ్ చెన్నారెడ్డి. కానీ వాళ్ళు ఏం లేదు, మాకు ఇమ్మీడియట్గా మాకు వచ్చేస్తుంది, మేము ఇందిరాగాంధీ మాట ఇస్తే మాటనే స్టేట్ వస్తుంది, అది ఇది అని ఇక వాళ్ళు మర్జ్ చేస్తామని మేము అప్పుడు యాంటీ డిఫెక్షన్ లా లేదు. అయితే చెన్నారెడ్డి అప్పుడు మాకు అందరికి పిలిచి చెప్పింది ఏంటంటే, ఈ ఒక 6 నెలలు అయినాక అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి, అసెంబ్లీ ఎలక్షన్స్లో మనకు ఏం స్ట్రెంత్ వస్తుందో, రిజల్ట్స్ ఎట్లుంటుందో దాని మీద ఆధారపడి మనం వర్కౌట్ చేద్దామని అన్నాడు. కానీ వాళ్ళు ఆగలేదు, ఎందుకంటే వాళ్ళకందరూ మినిస్ట్రీలు వస్తున్నాయి, ఫెసిలిటీస్ వస్తున్నాయి. కాబట్టి ఈ 10 మంది ఎంపీలు అంటే టోటల్ దాంట్లో కొందరు మంచోళ్ళు కూడా ఉన్నారు, కానీ అందరూ మొత్తానికి సరెండర్ అయ్యి టీపీఎస్కు మర్జ్ చేసేసి కాంగ్రెస్లో ఇక చేసి వాళ్ళు అటైపోయినారు. ఇక మేము ఇక ఇటు ఈ కాంగ్రెస్ గ్రూప్ పోయింది. ఇక ఆపోజిషన్ చాలా వీక్ ఉండే అప్పుడు, ఎందుకంటే బ్రహ్మాండ్ రెడ్డి వాళ్ళు కాంగ్రెస్దే రాజ్యం ఉండేది, ఏదో ఇంత కమ్యూనిస్టులు ఉండే కదా, కమ్యూనిస్టులు వ్యతిరేకం, జనసంఘ్ వ్యతిరేకం, కాంగ్రెస్ వ్యతిరేకం, ఇంకెవడున్నాడు, ఓన్లీ స్టూడెంట్స్. కాబట్టి ఆయన ఉద్యమం ప్రతి ఏడాది నడుస్తూ పోయింది. చాలామంది ఆనాడైతే ఒక్కటే ఒక దినం 95 మందికి పోలీస్ ఫైరింగ్లో చనిపోయింది. ఆనాడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉండే, 10th, 12th, 11th 3 ఎగ్జామ్స్ ఒకటే దినం పబ్లిక్. ఆ గవర్నమెంట్ పీరియడ్స్లో మేము ఎగ్జామ్స్ పెడతామని, మేము బాయ్కాట్ చేస్తామని. అయితే ఆ ఎగ్జామ్స్ బాయ్కాట్ అని ఫైరింగ్ అయింది. 95 మంది ఒకటే దినం ఆనాడు చనిపోయింది, ఫైరింగ్లో చనిపోయింది. ఇక దాని తర్వాత ఈ విషయం జరిగింది. కానీ దాని తర్వాత ఎవరు అసలు ఇక సెంటర్లో పోయినరు, ఢిల్లీలో ఇక పోస్టులు తీసుకున్నారు, మినిస్టర్లు అయినరు, వెంకటస్వామి లేబర్ మినిస్ట్రీలు, చైర్మన్లు, కమిటీలు వేసుకున్నారు. కానీ ఎవరు కూడా ఈ తెలంగాణ అమరవీరుల స్తూపం కూడా తెలియదు. ఆ స్తూపం ఎప్పుడు తెలిసిందంటే 96లో 95లో ఇంద్రారెడ్డి తెలంగాణ పార్టీ పెడుతున్నా అని కాంగ్రెస్ మన లక్ష్మీ పార్వతి తెలుగుదేశంలోకి వెళ్ళి అక్కడ ఆ స్తూపం దగ్గర వచ్చి ఫస్ట్ టైం ఆయన దిగితే అప్పుడు ఈ లీడర్లకు అందరికి తెలిసింది ఇక్కడ అమరవీరుల స్తూపం ఒకటి ఉన్నది అని అప్పుడు ఎత్తుక్కుంటూ వచ్చింది. తర్వాత ఇక కేసీఆర్ అయితే సపరేట్ తెలంగాణ పార్టీ పెట్టిండు ఆయన, టీఆర్ఎస్. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అయితే ఇంత ఫైట్ అయితే అంత అయితే కూడా ఇప్పుడు లాస్ట్లో ఏమైందంటే ఎవరు కూడా పవర్లు వస్తే వాళ్ళ పనే చూసుకుంటారు. తెలంగాణ పేరు మీద పెట్టిన పార్టీ కేసీఆర్ ఆయన కూడా ఏం చేయలేకపోయింది. సో ఇప్పుడు రేపు ఏ విధంగా అయితే ఎంతమంది సచ్చింది సార్, 369 అయితే అఫీషియల్ రికార్డ్. మీకు జలియన్ వాలా బాగ్లో 450 మంది సచ్చారు ఫైరింగ్లో, బ్రిటిష్ వాళ్ళస్ అంతే. కానీ మేము 369 ఉత్త రికార్డులు, ఎంతోమంది లెక్క లేకుండా చనిపోయింది. వాళ్ళకి తీసుకుపోయి ఒక్కొక్క బొందల 10 శవాలు వేసేసి కూలిపేసి. అయితే మొత్తానికి ఈ పరిస్థితికి అన్ని పార్టీలు, ఏ పార్టీ కూడా దీనికి సపోర్ట్ లేదు, ఎవ్వరు కూడా లేరు.
వాళ్ళ హార్ట్ ఆఫ్ హార్ట్స్లో అందరూ ఆంధ్ర పెద్దతనమే ఉన్నది అన్ని పార్టీలలో అప్పుడు. ఇప్పుడు అలా సపరేట్ అయింది కాబట్టి ఉద్యమాలు చేసి ఇంత పిల్లలు సాక్రిఫైస్ చేసి ఇంతమంది ఉద్యమకారులు సచ్చి వాళ్ళు బలిదానాలు చేసినాక ఈ పరిస్థితి వచ్చింది. వచ్చినందుకు ఇదంతా తెలంగాణ ఉద్యమంకే కదా మీరు ఇవాళ మీరు పాలన చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల మీద మీకు ఇవాళ ఈ పదవిలు ఉన్నాయి, ఈ పవర్లు ఉన్నాయి, ఒక రాజుల్లాగా ఉన్నారు మీరు తెలంగాణ. అయితే ఎంత ఉంటుంది ఒక చిన్న మనిషికి ఇంత మెడికల్ ఒక చిన్న ఐడెంటిటీ కార్డ్. ఇప్పుడు 69లో ఆల్ స్టూడెంట్స్ చిన్న సెకండ్ క్లాస్ నుంచి 12th క్లాస్ దాకా ప్రతి ఒక్క పిల్లగాడు ఎడ్యుకేషన్లో పార్టిసిపేట్ చేసి, ఎందుకంటే వాడు ఎక్కడైనా ఉన్నాయి, వాడికి ఒక ఏడాది అయితే పోయింది కదా చదువు, సాక్రిఫైస్ అయింది కదా. వాళ్ళ పేరెంట్స్ అయితే వాళ్ళు కూడా సాక్రిఫైస్ చేసింది కదా. వాళ్ళకు మేమేమన్నామంటే ఒక చిన్న ఐడెంటిటీ కార్డు ఇవ్వండి, ఒక ఒక చిన్న గుర్తింపు కార్డు, వీళ్ళు 69 అజిటేషన్లో ఉన్నోళ్ళని. అది కూడా ఎప్పుడు ఇవ్వలేదు. ఇక దాని తర్వాత మెడికల్ ఇప్పుడు చాలామంది ఇప్పుడు అందరు 75, 80 ఇయర్స్లో ఉన్నారు. దాంట్లో చాలామంది ఇప్పుడు అసలు మెడికల్ ఫెసిలిటీస్ లేకుండా, ఇప్పుడు మా బొక్క వెంకటరెడ్డి ఉన్నాడు, ఆయన అట్లే ఉన్నాడు నల్గొండ. ఆయనకి ఏం లేదు సపోర్ట్, చాలామంది అట్లే ఉన్నారు. అయితే ఆ మెడికల్ కార్డు ఒకటి, మెడికల్ హెల్త్ ఎంతో మందికి ఇన్సూరెన్స్ ఇస్తారు, మెడికల్ కార్డు ఇస్తే అయిపోయింది. ఎన్నో ఫ్లాట్స్, ఇందిరా పథకం, సెంట్రల్ గవర్నమెంట్ పథకం, ఎన్నో పథకాలలో ఎన్నో ఇళ్ళు కడుతున్నారు. అవి కొన్ని తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తే అయిపోతాయి కదా. ఏది ఇయ్యక ఉత్త హామీలు ఇచ్చుకుంటా, ఇవ్వకపోతే మేము ఇవ్వలేమని చెప్పాలి. కానీ ఇస్తున్నామని మబ్బు చేసి తెలంగాణ ఉద్యమకారుల మీద ఈ ద్రోహం, వీళ్ళందరూ ద్రోహులు. తెలంగాణకు అప్పుడే ఏ విధంగా అయితే టీపీఎస్లో ఉన్న కాంగ్రెస్ లీడర్లు ద్రోహం చేసిండ్రో వీళ్ళు కూడా ఇప్పుడు అదే తొగలు ఉన్నారు. దీని గురించి కనీసం మళ్ళీ ఉద్యమం జరగాలి. ఎందుకంటే ఇప్పుడు అయిపోయింది, అందరూ జరం వయసు దాటిండ్రు లేరు అని ఏం ఇంకా బాధపడేది లేదు. ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ ఉద్యమం చేయాలి. ఉద్యమం చేస్తే తప్ప మనం సాధించలేము. రేపు గాంధీ భవన్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ హెడ్ ఆఫీస్ ముంగట గాంధీ భవన్ ఎదురుగా భిక్షాటన ఒక మన నిరసన సభ చేస్తున్నాం. 69 అజిటేటర్స్, ఇంకా ఇప్పుడు అప్పుడు రాజమండ్రి జైల్లో ఉంటే మేము చెన్నారెడ్డి, టి మన జంగంరావు గౌడ్, నేను, ఇంకా ఈ ఠాకూర్ హృదయనాథ్ సింగ్, అలీ రజా, ఇంకా చాలామంది ఉన్నారు పీడీ యాక్ట్లో పోయిన వాళ్ళు కూడా. వాళ్ళందరూ రేపు 69 మన భిక్షాటన నిరసన సభల గాంధీ భవన్ పబ్లిక్ మన నాంపల్లి అక్కడికి చేరాలని నేను మనవి చేస్తున్నాను. జై తెలంగాణ. జై